గులాబీ లాంటి జీవితంలో ముళ్ళు లాంటి సమస్యలున్నా, పువ్వు లాంటి మనసులో మకరందం లాంటి ప్రేమే అమృతం. పువ్వు వికసిస్తే అందాన్ని చిలకరిస్తుంది, ప్రేమ ఫలిస్తే అనురాగంతో పులకరిస్తుంది. అందుకే ఈ గులాబీల పుష్పగుచ్చాన్ని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ప్రేమకు, స్నేహానికి, సమర్పణకు సంకేతం. గులాబీకి ముళ్ళు ఉంటాయి, రక్షణ కవచంగా ఉంటాయి. గులాబీకి ఉన్నటువంటి ముళ్ళు ఉన్నప్పటికీ, సమస్యలన్న ముళ్ళు ఉన్నప్పటికీ కూడా సంతోషంగా జీవితాన్ని నడపటం ఎలాగో నడిపినటువంటి మిత్రద్వయం వీళ్ళు, మైత్రీ బంధం వీళ్ళది. కుశలవుల్లాగా ఇద్దరు కలిసి ఉన్నారు, కళను ప్రేమిస్తున్నారు, ఉత్తరాంధ్రను ప్రేమిస్తున్నారు, సమాజాన్ని ప్రేమిస్తున్నారు, ఎంతో సేవ చేస్తున్నారు. వీళ్ళకి సత్కారం అయ్యే కంటే ఏడు కొండల వెంకటేశ్వరుని మెడలోని మందారమాల కమ్మందనాలు, శ్రీశైల మల్లీసు శిరసుపై జాబిలి చిందించు కళల చకందనాలు, భద్రాద్రి రఘురామ పాదార విందమరంద బిందువుల తియ్యందనాలు, సింహాద్రి శ్రీ నారసింహదేవుని తను చందన చర్చ చల్లందనాలు, సింహాద్రి శ్రీ నారసింహదేవుని తను చందన చర్చ చల్లందనాలు. శ్రీమాతా కళాపీఠం అధినేతలైన మూర్తి గారికి, నాగభూషణరావు గారికి ఆశీర్వాదాలు కావాలని సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను, జగన్మాతను ప్రార్థిస్తూ, శ్రీరస్తు, శుభమస్తు, ఆనందమస్తు, మీ జీవితం వర్ధతాం అభివర్ధతాం అన్నట్లు వర్ధిల్లాలి, మరింత ప్రవర్ధమానమై భాషించాలి, ఈ జాతికి సేవ చేయాలి. సంపాదించిన వాళ్ళు ఈ ప్రపంచంలో అనేక మంది ఉండొచ్చేమో కానీ ప్రజా హృదయ ప్రేమను గెలుచుకొని సంపాదించుకున్నటువంటి పుణ్యాత్మలు మీ ఇద్దరూ కూడా మరింత మీరు అమ్మ కటాక్షం చేత మరింత మీ జీవితం ఆనందమయం కావాలి. ఇది శ్రావణ మాసం చేత మీ నుంచి వచ్చే, మీ సమస్యలు తెచ్చిన ప్రతి మాట, ప్రతి పాట, సముద్ర పాటతో సహా, జ్ఞానపదంతో పాటు సహా ఈ ఉత్తరాంధ్ర జాతిని వెలిగించే ఒక నందదీపంలా, ఉద్దీపనలా కలిగించాలని జ్ఞానపదం కావాలని కోరుకుంటూ భగవంతుని ప్రార్థిస్తూ, మీరు అదృష్టవంతుల కారణం ఏంటంటే భగవంతుడు ఆకాశం నుంచి దిగి రాడు, సమాజంలో నుంచే సహకరిస్తూ ఉంటాడు. అలా సమాజంలో నుంచి ఒక సారజ వనగ అంటే ఒక మాట సామజ వరగమనుడైనటువంటి రాముని యొక్క కటాక్షంగా చల్లని మేఘమాలిక పలకరించినట్లు చల్లని భావంతో, ఉన్నతమైన స్థానంలో ఉండి చల్లని భావంతో మిమ్మల్ని ప్రేమిస్తూ సారథ్యం వహిస్తూ మీకు సలహాదారుగా ఉన్నటువంటి నలనయ్య గారు, వారికి హృదయపూర్వక ధన్యవాదాలు సార్. ఎందుకంటే నిరాశ్రయ నశోభంతే వనిత కవితా వనితాలత అంటారు, నిరాశ్రయ నశోభంతే కవితా వనితాలత అంటారు. కవిత్వానికైనా, స్త్రీమూర్తికైనా ఏదైనా ఒక ఆధారం ఉండాలి, లతకైన పూలతీగైన ఒక ఆధారం కావాలి. వాళ్ళు ఇంత సేవ చేయాలంటే బీసీ గారు లాంటి వాళ్ళు, నలనయ్య గారు లాంటి వాళ్ళు అనేక మంది ఆధారంగా నిలబెడితే వాళ్ళకి వాళ్ళ తలక కదలికలకు వెన్నుదన్నుగా ఉండగలిగితే మరింత ఈ సంస్కృతి, ఈ జాతి, ఈ భారతీయత వృద్ధి చెందుతుందని భావిస్తూ, వాల్మీకి మహర్షి రామాయణాన్ని అందించకపోతే భారతీయుల జీవన నాడుల్లో ప్రవహించే తత్వమేది, వివేకమేది, సంస్కారమేది, సంస్కారవంతులు ఎలా ఉండాలంటే ఇదిగో మన రాముడిలా ఉండాలని చెప్పడానికి ఎంత మహానుభావుడు వాల్మీకి మహర్షి ఎంత కృషి చేశారు. ఒక మాటలో శ్రీమాత కళాపీఠాన్ని కళాత్మకంగా అందించిన వారు నాకు అనిపిస్తుంది. రామాయణ గంగను వాల్మీకి గిరి సంభూత రామసాగర గామని అంటారు. రామాయణ గంగను జగన్మాత కటాక్షం చేత, సీతామాత కటాక్షం చేత అందించిన వాళ్ళు ఎవరంటే రాముని పిల్లలే, ఉత్తరాంధ్ర పిల్లలే లోకోత్తరమైన జానపదాన్ని అందిస్తున్నారు. మీరు ధన్యులు, ధన్యులు, ధన్యులు. అలాగే మన జనకవి దుర్గాప్రసాద్ గారికి బాగా అందరం కలిసే పోదాం ఎన్నియలో, మనం నడిచే పోదాం ఎన్నియలో, అలా వెళ్ళాలి ఆనందంగా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.